ఏపీలో ఇప్పుడు నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? జగన్ లేదు. మన చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వస్తారని ఉంది. ప్రస్తుతం జగన్ పరిపాలన మీకు ఎలా అనిపిస్తుంది? ప్రస్తుతానికి అయితే బాగా చేశాడు. ఇప్పుడు వచ్చి సీట్లు క్యాపిటల్ లేదు. ఇప్పుడు అమ్మ ఒడి అని చెప్పేసి ఆరోగ్యశ్రీ అని చెప్పేసి ఆరోగ్యశ్రీ మీద 25 లక్షలు చేశాడు కదా, మరి అది కొంతమందికి ఇచ్చారు, కొంతమందికి ఇవ్వలేదు. కొంతమందికి ఇవ్వలేదు. మరి అధిక పథకాలు ఇచ్చి సోమరిపోతులను చేస్తున్నారు జగన్ పాలన అంటున్నారు, మరి నిజమేనా? అది నిజమే, కానీ కొంతమందికి అందుతున్నాయి, కొంతమందికి అందుతలేదు డబ్బులు. టీడీపీ ప్రభుత్వం వస్తే మరి ఉద్యోగ అవకాశాలు లేబర్ కి ఏ విధంగా పనిచేస్తారు? ఉద్యోగాలు గట్రా బాగా అవుతాయి, పిల్లలకు కూడా బాగా చదువులు గట్రా బాగా పనిచేస్తాయి. వ్యవసాయం రుణమాఫీ అన్ని జరుగుతాయి. కొత్త చేను దెబ్బతిన్నా కొత్త రైతుకి డబ్బులు ఇస్తాడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ తో పొత్తులో వస్తున్నారు కదా, మరి పవన్ కళ్యాణ్ కి ఏ పదవి ఇస్తారు అనుకోవచ్చు? పవన్ కళ్యాణ్కి ఇది పెద్ద పదవి ఇస్తారు. బాగా చేస్తున్నాడు కదా, ₹1,00,000 అందరికి ఇచ్చాడు. చచ్చిపోయిన వాళ్ళందరికీ డబ్బులు ఇస్తున్నాడు, అందరికి బాగా చేశాడు. భర్త చనిపోయిన, యాక్సిడెంట్ లో చనిపోయిన వాళ్ళందరి పిల్లలు కూడా బాగా ₹1,00,000 వేసాడు కదా వాళ్ళ వెనకాల. అంటే ₹1,00,000 అంటే మాటలు ఎవరు ఇస్తారు? ఆయన ఏం చూసి ఇచ్చాడు ₹1,00,000? 300 కోట్లు ఎంతో సరఫరా చేశాడు ఆయన. అందరికి ఇచ్చాడు కాబట్టి సో అలా పదవులు మనకి జగన్ కూడా ఇస్తున్నారు కదా, మరి జగన్ పదవులు అనేది ప్రజలకు ఎంతవరకు సాయం అందుతున్నాయి? కొంతమందికి అందేమో, కొంతమందికి అందలేదు. సరే, ఇప్పుడు నారా లోకేష్ కూడా పాదయాత్ర చేస్తున్నారు కదా, పాదయాత్ర ప్రజల్లో ఎంతవరకు వెళ్ళింది అనుకోవచ్చు? ఆయన చేస్తున్నాడు, ఆయన కూడా బాగా చేస్తున్నాడు. పదవి కూడా బాగా తిరుగుతున్నాడు. ఈసారి మరి టీడీపీకి ఎన్ని సీట్లు రావచ్చు అనుకోవచ్చు? 70 దాటే రావచ్చు పైకి.